హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోస్టల్ జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా చూసుకోవాలి అనేది కదా. ఒకసారి గూగుల్లో మనం ఏం చేస్తామంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కొట్టేస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే మనకి ఇంకొక వెబ్సైట్ దగ్గర తీసుకెళ్తుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పోస్టల్ దానికి తీసుకెళ్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అక్కడ పోయినప్పుడే మనకి పోస్టర్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. వెబ్సైట్ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. అయితే ఇందులో మనకి ఇప్పుడు వేకెన్సీ ఎలాగో చూసుకోవాలి. ఇక్కడ పైన స్క్రోలింగ్ అవుతుంది కదండి, మనకు 44,228 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం లిస్టు తీసుకోవడానికి చూస్తే ఇక్కడ నోటిఫికేషన్ అనేటేమో నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఉంది కదా. ఇలా 23 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేకెన్సీ అనేది ఇక్కడ చూపించారు, ఈ 44,000. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏంది, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, తర్వాత తెలంగాణ అంటే తెలంగాణ. మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ మీద క్లిక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు వేకెన్సీ అనేది తెలియాలి, ఎంత వేకెన్సీ ఉంది, ఎక్కడ వేకెన్సీ ఉంది, మన నియర్ బై మన దగ్గరలో ఉన్నటువంటి పోస్టులన్నీ, మన డిస్ట్రిక్ట్ పోస్టులన్నీ, మన క్యాస్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ, ఎస్సీకి సంబంధించిన పోస్టులన్నీ, ఓబీసీ. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మళ్ళీ సేమ్ పేజ్ ఓపెన్ అయింది అనుకోకండి. ఒకసారి ఇక్కడ చూడండి, తెలంగాణ సర్కిల్స్, తెలంగాణలో ఉన్నటువంటి సర్కిల్స్ అంటే ఎక్కడెక్కడ ఎన్ని జోన్లకు సంబంధించినటువంటి వేకెన్సీ ఉంది. ఆదిలాబాద్కు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జయనగర్, సికింద్రాబాద్, హనుమకొండ, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట. ఇక్కడ ఇది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆదిలాబాద్ కింద ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, సెలెక్టివ్ విజన్ ఇక్కడ ఉంది కదా కింద, ఒకసారి చూడండి, సెలెక్టివ్ విజన్ ఉంది కదా, డివిజన్. ఇక్కడ డివిజన్ కింద, సెలెక్టివ్ డివిజన్ కింద ఆదిలాబాద్ కింద ఎన్ని ఉంటే మనం తీసుకోవాలి. ఆదిలాబాద్ ఒకసారి ఆదిలాబాద్ క్లిక్ చేసుకుని వ్యూ పోస్ట్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది మనకు కనిపిస్తుంది. ఇక చూడండి, ఆదిలాబాద్ డివిజన్, ఆలూరు బీఓ, జీడిఎస్ బీపీఎం, ఎస్సీ కేటగిరీ, ఎస్సీకి సంబంధించినటువంటి పిన్ కోడ్తో సహా మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ అప్ టు బి 10th క్లాస్కి సంబంధించినటువంటి, ఆఫీస్ నేమ్ బాపూరు, బాసర్, బీలా. ఇక్కడికి వచ్చి చూడండి పక్కన ఇది ఎస్సీ కేటగిరీ, తర్వాత ఈవీఎస్ అన్రిజర్వ్డ్, తర్వాత ఎస్సీ కేటగిరీ, అట్లా ఓబీసీకి సంబంధించిన 7th చూడండి, ఓబీసీకి సంబంధించినటువంటిది. తర్వాత ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ప్లేస్లో వేకెన్సీ ఉంది, అక్కడ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కు వేకెన్సీ ఇచ్చారు మనకి క్లారిటీ కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ, ఇగో ఈ 3rd కాలం చూడండి, కమ్యూనిటీ మినిమం చూడండి, పోస్ట్కి సంబంధించిన ఓబీసీ క్యాండిడేట్, అన్రిజర్వ్డ్, ఇట్లా క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా ఇచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు నేను నాగర్ కర్నూలు కాబట్టి, నాగర్ కర్నూలు అంటే ఏ డివిజన్ కిందకి వస్తుందని చూసుకుంటే వనపర్తి డివిజన్ కిందకి, వనపర్తి అంటే సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి వనపర్తి సెలెక్ట్ చేసుకున్నాను. వ్యూ పోస్ట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మనకు వేకెన్సీ ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడ వేకెన్సీ ఉంది, ఆ తర్వాత మనకు వేకెన్సీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. అక్కారం ఎస్సీ కేటగిరీ, తర్వాత ఆమన్గల్ ఎస్టీ కేటగిరీ, ఆమన్గల్ బీసీ కేటగిరీ. ఇక్కడ మొత్తం చూడండి, 3rd వనపర్తి డివిజన్ కిందకి వచ్చినటువంటి ఈ పోస్ట్ అనమాట. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే వనపర్తి డివిజన్ కింద 56 పోస్టులకు గాను ఈ వనపర్తి డివిజన్ కింద మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఎవరికైనా సరే అంతరం, ఈవీఎస్కి సంబంధించినటువంటి, అన్రిజర్వ్డ్, ఇట్లా మనకు సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్కి సంబంధించినటువంటి ప్రతి విజన్ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసుకున్న తర్వాత మనము ఆప్షన్స్, మన అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా అప్లై చేసేటప్పుడు మనకు దగ్గరలో ఏవి ఉన్నాయి, ఆ తర్వాత క్యాండిడేట్స్కి మనకు ఏది దగ్గర నియర్ బై ఉన్నాయి, ఆ తర్వాత ఎక్కడ ఎస్టీ కేటగిరీ అప్లై చేసేది ఎక్కడ ఉంది, ఎస్సీ కేటగిరీ సంబంధించినట్టు పోస్ట్ ఎక్కడ ఉంది అనేది చూసుకొని ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. ఆప్షన్స్ కూడా 20 మించికి రావట్లేదు,
మనకు అదర్ స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు 20కి సంబంధించినటువంటి ఆప్షన్ వరకే ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ 15 పెట్టినాం, మళ్ళీ 5 వేరే డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలనుకున్నాం అనుకో, పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు నియర్ బై ఉండడమే పెట్టేసుకోవాలి. అందుట్లో ఓబీసీ క్యాండిడేట్ మనకు రిజర్వ్ సంబంధించినవి చూసుకొని మనం ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి.